పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, నక్షత్రాల సిరీస్లో భాగంగా పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నాము. ఈ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, వీళ్ళ గుణగణాలు ఏమిటి, చాలా విపులంగా తెలియజేస్తున్నారు. మరి పూర్వభాద్ర ఏ రాశిలో ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. పూర్వభాద్ర నక్షత్రం మనకి సహజంగా మనకు తెలిసిన విషయమే. పూర్వభాద్ర నక్షత్రం మొదటి 3 పాదాలు కుంభరాశిలోను, ఆఖరి పాదం మీన రాశిలోనూ ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రానికి నక్షత్ర వింశోత్తరి దశల ప్రకారం నక్షత్ర ఆధిపత్య దేవత, నక్షత్రాది దేవత వింశోత్తరి నాథుడు గురువు. రెండవది 2 రాశుల్లోనూ ఉంటుంది. ఇక్కడ ఒకటేమో మొదటి 3 పాదాలేమో కుంభరాశిలో శని ఆధిపత్య దేవత, ఆ తదుపరి మీనరాశిలో గురువు ఆధిపత్య దేవత. ఇక్కడ ఈ నక్షత్రానికి సంబంధించి అధినాయకుడు అంటే ఆధిపత్య దేవత, వీటికి సంబంధించి అజేయకపాదుడు లేదా అజయచరణుడు. ఈ అజయచరణ అనే ఒక లక్షణం ఏమిటంటే ఇది రుద్రుని యొక్క ఒక ప్రతికూల తత్వం. రుద్రుని యొక్క తత్వం ఏమిటంటే ఉగ్రతత్వం. ప్రతి విషయానికి అంటే రుద్రుని యొక్క రకరకాల తత్వాలకు సంబంధించి మనం చూసుకుంటున్నప్పుడు ప్రతి విషయానికి ఫాస్ట్గా రియాక్ట్ కావటం. అంటే వాళ్ళు ఏదైనా పొరపాటుగా ఎదుటివారు మాట్లాడారనుకోండి, ఫాస్ట్గా దానికి రిటార్డ్ ఇవ్వాలనే మానసిక స్థితి కలిగి ఉండటం. చిన్న విషయానికైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే మానసిక స్థితి కలిగి ఉండటం, ఇటువంటి లక్షణాలు ఉన్న స్థితి. అందుకని అజచరణ అనే లక్షణం యొక్క ప్రధాన ఆ తత్వాన్ని ఇక్కడ ఆపాదించడం కారణం ఏమిటంటే కేవలం కొంత ఎదుటివారు కొంత చిన్నగా వీరిని విమర్శిస్తున్నట్లు మాట్లాడిన సన్నివేశాలలో వెంటనే ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేసేస్తారు, ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రధానమైన అవలక్షణం, పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించిన అవలక్షణం. ఇక ఈ యోగిని దశానాథుడు కుజుడు. ఈ తత్వం కారణం చేత, వీటన్నిటిని పరిగణలో తీసుకున్న కారణం చేత వీరికి ఎదుగుదల క్రమానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు క్రమంగా ఎదుగుతారు. అంటే ఒక్కసారిగా వీరికి చాలా గొప్పగా ఉన్నతమైన అవకాశాలు వస్తాయని చెప్పలేం. వీరికి న్యాచురల్ క్వాలిటీస్ అంటే వీరు ఎదిగే క్రమంలో ఏమిటంటే తడబాట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎదిగే క్రమంలో బహుశా విద్యా సంబంధిత విషయాలు అనుకోండి, చాలా తక్కువ మార్కులు వస్తూ ఉండటం, మరొక స్టేజ్లో ఎక్కువ మార్కులు రావటం, కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా అనివార్యంగా విద్యా సంబంధిత విషయాలలో గ్యాపులు రావటం, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత వీరికి జరిగే ప్రతి విషయానికి, వీరికి జరిగే ప్రతి శుభానికి, అంటే పాజిటివ్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఆ పాజిటివ్కి తమ ప్రజ్ఞే కారణం అనుకుంటారు. కానీ తమకు జరిగే ఏదైనా ఒక చిన్న లోపాలకి, తనకు జరుగుతున్న ఏదైనా ఇబ్బందికర సన్నివేశాలకి ఎదుటివారు కారణం అనుకుంటారు. అంటే తమ ప్రయత్న లోపం చాలా ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉంటుందనే భావనలో వీరు ఉంటారు. కానీ ఏదైనా పొరపాట్లు జరిగిన సన్నివేశాల్లో ఎదుటివారు చేసిన పొరపాట్ల కారణం చేత తాము విక్టిమ్ అయ్యాము అనే భావనలో ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వీరికి చక్కగా సహకరించే జీవిత భాగస్వామి వస్తారు, అందులో సందేహం ఏమి ఉండదు. కానీ వారి పట్ల ప్రారంభంలో ఏర్పరచుకున్న ఒక అభిప్రాయం, అంటే బహుశా వైవాహిక జీవితానికి సంబంధించి వివాహమైన కొత్తల్లో లేదా వారికి పరిచయమైన కొత్తల్లో, జీవిత భాగస్వామి పరిచయమైన కొత్తల్లో ఏర్పరచుకున్న అభిప్రాయానికి వీరు కట్టుబడి ఉండటం కారణం చేత, అంటే వారి ప్రారంభంలో వారి పట్ల చాలా అనుకూలమైన సదభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారనుకోండి, అంటే జీవిత భాగస్వామి పట్ల లేదా వారు ఇష్టపడిన వ్యక్తి వారిని మొదటిసారి కలిసిన సందర్భంలో అదే అభిప్రాయాన్ని వారి జీవితకాలం పాటు కొనసాగిస్తారు. అటువంటి సందర్భాలను నెగిటివ్గా తీసుకున్న సన్నివేశాల్లో వారు జీవిత భాగస్వామి పట్ల ఏదైనా నెగిటివ్ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారనుకోండి, ప్రారంభంలో వీరికి ఇటువంటి అవలక్షణం ఏదో ఉన్నది అని, ఇటువంటి అదే అవలక్షణం నిజంగా లేకపోయినప్పటికీ
వారు దాన్ని ఆపాదించి మాట్లాడుతూ ఉంటారు. వీరు వృత్తిపరమైన విషయాలలో యాదృచ్ఛికంగా క్లిక్ అవుతారు. అంటే వీరు ప్రత్యేకంగా ఏదో ఒక శ్రమపడి కష్టపడి ఏదో చేసే పరిస్థితులు కాదు. అనుకోని విధంగా ఒక్కసారిగా టక్కని ఒక మంచి అవకాశం రావటం, అందులో వారు చదువుకున్న దానికంటే వారు చేసేదానికంటే విరుద్ధమైన భావనలో, ఇప్పుడు ఉదాహరణకి దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, డాక్టర్ చదివి యాక్టర్ అవుతారా? డాక్టర్ చదివిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావటం లాగా. యాక్టర్ అవడం ఇంకా మరి ఓకే, డాక్టర్ చదివిన వ్యక్తి ఇప్పుడు యాక్టర్ కావటం అనేది అన్ని ప్రాంతాల అన్ని వృత్తులకు సంబంధించిన వారు వెళ్తూ ఉంటారు. కానీ ఇందులో డాక్టర్ చదివిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావటం లాంటిది అనమాట. వారు అలాంటి వాళ్ళు ఉంటారా సార్? చాలా మంది ఉన్నారు. డాక్టర్ చదివిన తర్వాత మహా అయితే నాకు మ్యాక్సిమం నెలకు అంత వస్తే 5 లక్షలు వస్తూ ఉంటాయి. నేను బిజినెస్ చేస్తాను, బిజినెస్లోకి వెళ్తారా? బిజినెస్ దానికంటే సాఫ్ట్వేర్ రంగంలో దీన్ని ఉపయోగించుకున్నట్లయితే నాకు నెలకు 10 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది అని వెళ్ళిన వాళ్ళని చూశారు. అవునా? ఓకే, కాబట్టి వీరు చేస్తున్న వృత్తి సంబంధిత విషయాలలో వీరు నేర్చుకున్న దానికంటే భిన్నంగా ఉంటుంది. చక్కటి సహకరించే జీవిత భాగస్వామి ఉంటారు అందులో. కానీ జీవిత భాగస్వామి పట్ల వీరి వ్యతిరేకత ఏర్పరచుకునే వ్యతిరేకత వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా ఇక్కడ అజచరణ అనే లక్షణాలు ఉన్నాయి. ఇది టెంపరేటివ్ నేచర్. ఆ టెంపరేటివ్ నేచర్ కారణం చేత సంతానం నుండి కూడా తీవ్రమైన ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇన్ని రకాల పరిస్థితులు టెంపరేటివ్ నేచర్ ఉన్నప్పటికీ, అన్ని రకాల పరిస్థితులు ఉన్నప్పటికీ వీరికి బంధువులలో స్నేహితులలో మంచి గుర్తింపు ఉంటుంది. అంటే వీరు చేసే ప్రతి పనిని యాక్సెప్ట్ చేసే రకంగా వీరికి స్నేహితులు బంధువులు ఉంటూ ఉంటారు. వీరికి ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం లభిస్తూ ఉంటాయి. కానీ రహస్యంగా చేసే కార్యకలాపాలు ఇటువంటివి వారి మొదటి 36 సంవత్సరాల లోపల బయటపడే పరిస్థితులు ఉండవు. రహస్య కార్యకలాపాలు వీరు అంటే సహజంగా ఉదాహరణకి ఏదైనా చిన్న దురలవాటు ఉందనుకున్నాం, సిగరెట్ కాల్చడం లాంటిదని అనుకున్నాం, మొదటి 36 సంవత్సరాల వయసు లోపల దాన్ని వీరు చక్కగా పగడ్బందీగా దాన్ని అమలు చేయగలుగుతారు. దాని తర్వాత ఆ దురలవాటుని దాని తర్వాత అనివార్యంగా మిగతా కారణాల చేత ఆ దురలవాటు బయట జనాలందరికీ తెలిసే విధంగా, జనాలు అసహించుకునే విధంగా పరిస్థితి ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు వీరికి ఎక్కువగా ఈ వాతతత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే కుజ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చెప్పాను కదా, ఇంత యోగిని దశానాథుకు సంబంధించి వాతతత్వపు లక్షణాల కారణం చేత వీరికి తరచూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వారి ఆహార నియమాల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం, సరైన వ్యాయామం, క్రమశిక్షణగా వ్యవహరించడం అవసరం. అదే ఆడవాళ్ళకు సంబంధించి ఇది కాల్షియం డెఫిషియన్సీ వీరికి ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాల్షియం డెఫిషియన్సీ ఉండటం వలన వచ్చే పరిస్థితులు అనారోగ్య సమస్యలు ఏముంటాయి? మొట్టమొదట ఆస్టియోపోరోసిస్ లాంటివి రావచ్చు, లేదా కొన్ని సందర్భాలలో వీటి తోడుగా యూరిక్ యాసిడ్ పెరగటం, ఇటువంటి లక్షణాలు వీటి కారణం చేత గౌట్ డిసీజ్ వంటివి వచ్చే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక వీటికి సంబంధించి పాదాల వారీగా చూసుకుంటున్నప్పుడు ఇక్కడ మొదటి పాదం పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించిన మొదటి పాదం మేషనవాంశ అవుతుంది. మేషనవాంశకి అధిపతి కుజుడు. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమిటంటే ఇక్కడ యోగిని దశ నాథుడు కుజుడే, మేష లగ్నానికి అధిపతి కుజుడే. ఇక్కడ మేష లగ్నానికి ఇక్కడ లగ్నాత్తు తృతీయ దశమాధిపతి అయ్యారు. ఈ కారణం చేత అంటే తృతీయాధిపతి అయిన కారణం చేత, సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఉన్న కారణం చేత వీరికి ఆవేశపూరిత తత్వం ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ ప్రారంభంలో సంతానానికి సంబంధించిన విషయాలలో సంతానం సంబంధించి అంటే పునరుత్పత్తికి సంబంధించి వీటికి సంబంధించిన విషయాలలో ఏదో ఒక చిన్న లోపం ఉండే పరిస్థితులు ఉంటాయి. అంటే ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ కారణం చేత, అతి వేడి తత్వం కారణం చేత వీరికి సంతాన సాఫల్యతలకు సంబంధించి కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ అది వైద్య సలహాలతోటి అది వారికి నయమయ్యే పరిస్థితులు ఉంటాయి. విద్యా సంబంధిత విషయాలలో వీరికి మొట్టమొదట వీరు దుడుకు స్వభావాన్ని ప్రదర్శించే సందర్భాలు ఉంటాయి. అంటే మనం చిన్నప్పుడు సహజంగా చూస్తూ ఉంటాం కదా,
క్లాసులు మొదలైన కొత్తల్లో మంచి పుస్తకాలు కొనటం, అట్టలు బాగా చక్కగా వేయటం, దాని తర్వాత చక్కగా దాని మీద మొదటి 10 పేజీల మటుకు చాలా అందంగా మంచి నీట్గా తయారు చేసుకుంటారు. దాని తర్వాత క్రమంగా ఏమిటంటే రకరకాలుగా రాస్తూ ఉంటారు. మనం పిల్లలది స్కూల్లో నోట్బుక్ చూస్తూ ఉన్నప్పుడు ఈ తత్వం వీరికి జీవితకాలం పాటు ఉంటుంది. ఏమిటంటే ప్రారంభంలో ఆరంభ సూరత్వం వీరికి ఖచ్చితంగా ఉంటుంది. చాలా గొప్పగా ప్రతి విషయం నేర్చుకునే విషయంలోనూ లేదా వృత్తిపరమైన విషయాల్లోనూ ఏదో ఒక చాలా గొప్పగా వ్యవహరించే పరిస్థితి అదంతా ఉంటుంది. క్రమంగా దాని పట్ల ఆసక్తి తగ్గటం, వీటి కారణం చేత క్రమంగా వారు చేస్తున్న వృత్తి కావచ్చు లేదా విద్యా సంబంధిత విషయాల్లో కావచ్చు ఆసక్తి తగ్గి నార్మల్గా ఒక నార్మల్ స్థాయికి ఉంటారు. తద్వారా వీరు ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉంటుంది. ఇక రెండో పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు రెండో పాదం వృషభ నవాంశ అయింది. వృషభ నవాంశకి అంటే కుంభరాశికి వృషభ నవాంశ చతుర్థ స్థానం అవుతుంది. చతుర్థ స్థానాధిక అధిపతి శుక్రుడు, కానీ వీరికి నవమ స్థానాధిపతి మళ్ళీ తుల. ఈ కారణం చేత ఈ తులా నవాంశ ఈ కారణం చేత వీరికి సంబంధించిన విషయాలలో చతుర్థ స్క్వేర్ ఆస్పెక్ట్ ఉన్న కారణం చేత వీరికి సంబంధించి ప్రేమ స్నేహం వంటి విషయాల వైపు ఆకర్షితులు అవుతారు, కానీ దాన్ని వ్యక్తీకరించలేని స్థితిలో ఉంటారు. అంటే చాలామంది వీరు ఆకర్షితులయ్యే ఒక వ్యక్తి పట్ల ఆరాధన పెంచుకోవటం, వారి పట్ల ఆకర్షితులయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అనుకోని విధంగా ఇది నెగటివ్ సైడ్. అనుకోని విధంగా వీరికి లభించే వ్యక్తులు అంటే వీరికి వివాహం చేసుకునే జీవిత భాగస్వామి వీరు చక్కటి సౌలభ్యతలను ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. ముందు వివరించినట్లుగా పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించిన తత్వాన్ని వివరించినట్లుగా వారు మొదట ఏర్పరచుకున్న అభిప్రాయం నెగిటివ్గా ఉన్న సన్నివేశాలలో జీవిత భాగస్వామి ఇచ్చే సౌలభ్యత ప్రేమని ఆస్వాదించలేని పరిస్థితులు ఉంటాయి. వీరికి సంబంధించి వీరు సంతానానికి సంబంధించిన విషయాలలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఎందుకంటే సంతానానికి సంబంధించి వీరు వ్యక్తీకరించే విషయాన్ని వాళ్ళు అపార్థం చేసుకునే విధంగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే బహుశా ఉదాహరణకి అపార్థం చేసుకోవటం అంటే ఈరోజు సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ చదవాలి అని పిల్లలకి చెప్పారనుకోండి, వాళ్ళు ఆ సైన్స్ అనే దానికి అపార్థం వేరే మరొక రకంగా చూసుకుంటూ సోషల్ స్టడీస్ అనేది వాళ్ళకి అర్థం చేసుకున్నాను అని చదువుతూ ఉంటాం, వీరు కోపగించుకోవటం, ఇటువంటి లక్షణాలు ఉంటుంటాయి. లేదా ఇటువంటి పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించిన సంతానం కలిగిన తల్లిదండ్రులు కూడా వీళ్ళు పిల్లలు చెప్పేది వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవటం, ఇటువంటి కారణాల చేత తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య కొంచెం గ్యాప్ ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి, కానీ అది క్రమంగా సెట్ అవుతూ ఉంటాయి. స్త్రీలకు సంబంధించి వీరు పరిపూర్ణంగా చక్కటి రూప లావణ్యాలు అంటారు కదా, అటువంటి చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. ఇక మూడవ భావానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు మూడవ పాదం ఇది మిథున నవాంశ అయింది. మిథున నవాంశకి అధిపతి బుధుడు, మరలా అష్టమ స్థానాధిపతి కూడా బుధుడు కారకుడే, అంతే కదా మిథున కన్యా రాశులకు. ఈ కారణం చేత వీరికి ఏమిటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చక్కగా ఉంటాయి, ప్రతి విషయంలోనూ చక్కగా ఉంటాయి. సహజ సిద్ధమైన ఒక స్థితి ముందు వివరించాను. వీరు ప్రతి దాంట్లో ఒక్కసారిగా ఫాస్ట్గా బగ్గుమనటం లాంటివి అనే స్థితి, ఇంపల్సివ్గా వ్యవహరించడం అనేది. వీరు ఆ ఇంపల్సివ్గా వ్యవహరించే స్థాయిలో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమో చక్కగా ఉంటాయి, ఎదుటివారు కొంచెం తమను ఏదో కించపరుస్తూ మాట్లాడుతున్నారు అనే భావనతోటి వచ్చిన వెంటనే దానికి ఫాస్ట్గా రియాక్ట్ కావటం. ఆ రియాక్ట్ అయ్యే పరిస్థితి ఏమిటంటే వారికి బహుశా ఎదుటివారు కించపరుస్తూ మాట్లాడినది మర్చిపోవటానికి ఒక 4 రోజులు 5 రోజులు పట్టేంత చిన్న మాట కావచ్చు, కానీ వీరి ఉపయోగించే పదం వారి జీవితకాలం పాటు మర్చిపోలేనంతగా ఫాస్ట్గా ఉంటుంది. రిటార్ట్ అంత భయంకరంగా ఉంటుంది. రెండవది ఈ రాశి వీటికి సంబంధించిన విషయాలలో ఈ పాదాలకు సంబంధించిన వీరికి అహంకారపూరిత తత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే సహజంగా దుర్యోధన సార్వభౌముడు అని చెప్తూ ఉంటారు కదా, ఆ ఇగో రిలేటెడ్ తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎటువారు వీరి తప్పులను సూచించిన తత్వాల్లో అంటే ఈ తప్పులు ఈ విధంగా ఉన్నాయి దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. వీరు దుర్యోధను యొక్క లక్షణాలు ఏమిటి? కర్ణుడు లాంటి ఒక దుర్యోధను ఒక యోధుడు
స్నేహితులుగా ఉండాలనుకోండి, డిపెండెన్సీ అనేది ఉంటుంది. వీరికి కూడా ఇటువంటి లక్షణమే అనమాట. అటువంటి లక్షణం కలిగి పరిపూర్ణంగా వీరి కోసం డివోట్ చేసే ఒక వ్యక్తి కొరకు వీరు చూస్తూ ఉంటారు. సహజంగా అటువంటి వ్యక్తే వీరికి తారసపడుతూ ఉంటారు. అంటే వీరికి ఒక మంచి స్నేహితులు ఉంటారు. వీరిలో ఉన్న నెగటివ్ అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే తత్వం, అంటే కర్ణ దుర్యోధన స్నేహం అని చెప్తూ ఉంటారు కదా, అటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. కానీ జీవిత భాగస్వామిని హింసించే పరిస్థితులు జీవిత భాగస్వామితోటి కొంచెం ఎక్కువగా మాటల ఒత్తిడితోటి హింసించే పరిస్థితులు ఉంటాయి. తద్వారా ఏమిటంటే చెడ్డ పేరు సంఘంలో కానీ కుటుంబంలో కానీ చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా ఇక్కడ పంచమ స్థానానికి సంబంధించి బుధుడు యొక్క కారకత్వం ఉంది కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ని చక్కగా ఉపయోగించిన సన్నివేశాలలో సంతానం నుండి పరిపూర్ణమైన సహకారం లభిస్తుంది. అది దారి తప్పిన విషయాలలో సంతానం నుండి కూడా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు కేర్ఫుల్గా ఉండాల్సింది. చాలా. ఇక పూర్వభద్ర నక్షత్రం 4వ పాదానికి సంబంధించి తీసుకుంటున్నప్పుడు అది మీనరాశి అయింది. అంటే నక్షత్రాధిపతి గురువు, రాశ్యాధిపతి గురువు. ఇక 4వ పాదానికి నవాంశాధిపతి చంద్రుడు. గురుచంద్రుడి యొక్క కాంబినేషన్. గురుచంద్రుల కాంబినేషన్ గురించి మనం చెప్తూ ఉన్న సన్నివేశాల్లో సహజంగా గురుచంద్రులకి యొక్క లక్షణాలు గజకేశ్వరి యోగత్వం అని సహజంగా ఆ రెండు గ్రహాలు కలిసి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమిటంటే ఆ రెండు తత్వాలు కలిసిన సన్నివేశాల్లో యుద్ధం అది జీడిపాకంలా సాగుతూనే ఉంటుంది. అంటే ఎవరు గెలుస్తారో అనేది చెప్పలేరు. ఆధిపత్య పోరు. అంటే గజకేశ్వరి యోగం అనే తత్వం యొక్క లక్షణం ఏమిటంటే ముందు ఏది ఆధిపత్యం సాధిస్తుందని చెప్పలేని తత్వాన్ని గజకేశ్వరి యోగత్వం అంటారు. అంటే అంత గజకేశ్వరి అంటే పట్టుకుందల్లా బంగారం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు బంగారం అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి బంగారం అయ్యేదాకా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. గజకేశ్వరి యోగత్వం అది అంటే పట్టుకుంటే బంగారం అవుతుందంటే అది అయ్యేదాకా ప్రయత్నిస్తూనే ఉంటారు. అటువంటి పట్టుదల ఉంటుంది. ఇక్కడ తత్వం కూడా ఏమిటంటే అనవసరమైన పట్టుదలకు వెళ్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి ఏమిటంటే ముందు ప్రతి చిన్న విషయం అంటే ఉదాహరణకు ఒక క్రమ పద్ధతిలో మంచినీళ్ళు కుడివైపు నుంచి ఇస్తే నేను కుడి చేతితోటి మంచినీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఉంటుందా? అన్నం తినే పరిస్థితులు ఉన్నాను కదా, నాకు కుడివైపు నుంచి ఎలా ఇచ్చారు, ఎడమవైపు నుంచి ఇవ్వాలి కదా అని గొడవ పెట్టుకునే పరిస్థితి. భోజనం చేస్తున్నప్పుడు మంచినీళ్ళు అందిస్తున్నారు అనుకోండి, కుడివైపు నుంచి అందిస్తూ ఉన్నప్పుడు దానికో లోపం అనమాట. అంటే సౌలభ్యత లేదు కదా, ఎడమ చేతితోటి తాగాల్సి నాకు ఇటువైపు నుంచి సౌలభ్యత ఉంటుంది అని. ఇటువంటి వితండవాదన యొక్క తత్వం ఉంటుంది. ఈ వితండవాద దానికి ఏమిటి, వారికేమో అది లాజికల్, ఏమిటి వారికి అర్థం కాని ఇల్లాజికల్, అది ఎప్పటికీ అర్థం కాని పరిస్థితి అటువంటి ఉంటుంది. కానీ అర్థం చేసుకునే జీవిత భాగస్వామి అన్నాను కదా, వారు ఈయన తత్వం ఇంతే ఉంటుంది కదా అని పర్వాలేదులేండి ఈసారి వెనక నుంచి అటువైపు నుంచి ఇస్తాను అని చెప్పే తత్వం. రెండవది జీవిత భాగస్వామి పట్ల అంటే విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా జీవిత భాగస్వామి చక్కగా చూసుకునే మానసిక స్థితి ఉంటుంది. వీరికి ఉండే సమస్య ఏమిటంటే కేవలం అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు, అదేమిటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు. వీరు ఆహార నియమాలు తరచూ ఉల్లంఘించడం కారణం చేత వీరు బహుశా రిఫ్లెక్సెస్ అంటారు కదా, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇదంతా ఎక్కువ వచ్చి అది గొంతుకు సంబంధించి ఇది ఆ రిఫ్లెక్సెస్, ఇటువంటి కారణాల చేత వీరు ఏదైనా ఒక విషయంలోనూ శ్రద్ధ వహించలేని పరిస్థితి ఉంటుంది. అంటే వారు వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు లేదా చదువుకు సంబంధించిన విషయాల్లో కావచ్చు. కానీ వీరు 36 సంవత్సరాలు దాటిన తదుపరి అనుకోని విధంగా ప్రత్యేకంగా వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. ఇవి 4 పాదాలకు సంబంధించిన విశ్లేషణ. వీళ్ళే ఇంత డేంజర్గా ఉంటే వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళకుండా ఉండాలి సార్. వీరు శుక్ర నక్షత్రాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. చంద్ర నక్షత్రాలకు సంబంధించి కొంచెం అనుకూలం, రవి నక్షత్రాలు పరిపూర్ణంగా అనుకూల ఫలితాన్ని ఇస్తాయి, కుజ నక్షత్రాలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. రైట్ సార్. అంటే ఏ దేవతారాధన యోగిస్తుంది సార్ వీరికి? ముందు వివరించినట్లుగా రుద్రుని యొక్క తత్వం అని చెప్పుకున్నాం కదా, రుద్రునిలోకి సంబంధించిన ఒక ప్రతికూల తత్వం అజచరణ అనే తత్వం ఏమిటంటే షార్ట్ టెంపర్ అన్నమాట, భాస్వరం లాగా ఇటువంటి. కాబట్టి అది తగ్గించాలంటే అభిషేక ప్రియుడైన శివునే పూజించాలి. కాబట్టి శివార్చన ఉపయోగపడుతూ ఉంటుంది. రెండవది
వాళ్ళకి కుదిరిన సందర్భాలలో ఈ నమ్మకం చమ్మకం పారాయణ అది తరచూ వారు చెవుల్లో చెవులకు వినిపించే విధంగా ఈ యూట్యూబ్ల ద్వారా కానీ మిగతా రికార్డ్స్ కానీ చేయటం. రెండవది ధారణ, భస్మధారణ, ఇవి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. 27 నక్షత్రాల గురించి వింటున్నాం కానీ ఫస్ట్ టైం నేను భయపడ్డాను సార్ ఈ నక్షత్రం గురించి విని. అమ్మ బాబోయ్, ఎవరు అంటే దైవానుగ్రహం చేత ఎవరు తారసపడలేదు. బట్ దెన్ ఆ ఇంపల్సివ్ టెండెన్సీని ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. గురు నక్షత్రం అంటే అబ్బో సూపర్ అది ఇదని వింటాం కానీ ఇలాగా ఉండేది అన్న రీతిలో ఉంది ఎక్స్ప్లెనేషన్. ఎనీవేస్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో ఉత్తరాభాద్ర గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.